హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 43rd వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. మనం ఇందాక డిస్కస్ చేసిన ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ కానీ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కానీ ఇమేజ్ కానీ ఆ కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఓకే, అందులో మన ఫస్ట్ ప్రాబ్లం ఓకే, ఈ వీడియోలో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం. ఫైండ్ ద angle between lines 2x plus y plus 4 is equals to 0, y minus 3x minus 7 is equals to 0. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, 2 లైన్స్ ఇచ్చిండు మనకి. ఓకే, ఆ 2 లైన్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉందో కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సో ఇవి 2 లైన్స్. ఓకే, లైన్ 1 లైన్ 2. సో దీన్ని నేను లైన్ 1 అనుకుంటున్నా, దీన్ని లైన్ 2 అనుకుంటున్నా. సో యాంగిల్ ఎట్లా కనుక్కుంటాము? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్కో ఫార్ములా ఉంది. ఏందది? cos theta is equals to a1a2 plus b1b2 by root of a1 square plus b1 square into root of a2 square plus b2 square. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో లైన్ ఈక్వేషన్ 1 ఏంది, 2x plus y plus 4 is equals to 0, 2 వచ్చేసి ఏంది y minus 3x minus 7 is equals to 0. సో ఇప్పుడు మనము a1 b1 c1 a2 b2 c2 రాసుకుందాం. అసలు ఈ a1 b1 c1 ఏంది, a2 b2 c2 ఏంటంటే సింపుల్గా a1 వచ్చేసి x కోఎఫిషియంట్, b1 వచ్చేసి y కోఎఫిషియంట్, c వచ్చేసి కాన్స్టెంట్. అట్లా సెకండ్ లైన్ ఈక్వేషన్కి కూడా a2 b2 c2 అర్థమైందా? కోఎఫిషియంట్స్ అవి. ఓకే, వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్స్ అండ్ c అంటే కాన్స్టెంట్స్. సో ఇప్పుడు అవి రాసుకున్న తర్వాత మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. cos theta is equals to a1 a2 అంటే 2 ఇంటూ -3 ప్లస్ b1 b2 అంటే b1 ఎంత ఉంది 1 ఇంటూ b2 1 ప్లస్ 1 ఇంటూ 1 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. సో a1 ఎంత 2 స్క్వేర్, b1 ఎంత 1 స్క్వేర్. సో రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. a2 ఎంత -3 హోల్ స్క్వేర్ ప్లస్ b2 ఎంత 1 స్క్వేర్. సో cos theta is equals to -6 ప్లస్ 1 బై రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే రూట్ 5 ఇంటూ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 10. సో cos theta is equals to -5 బై రూట్ 5 ఇంటూ రూట్ 10 అంటే రూట్ 50. cos theta is equals to -5 బై రూట్ 15 మనం ఎట్లా రాసుకోవచ్చు, చాలా మందికి డౌట్ 5 రూట్ 2 ఎట్లా రాసుకోరని. సింపుల్గా ఎల్సిఎం తీయండి, 5 10s are 5 2s are. ఓకే, ఇక్కడ ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో అది రూట్లకి నుంచి బయట రాసేయండి. ఓకేనా, సో 5 రిపీట్ అవుతుంది కాబట్టి 5 బయట రాసేసి ఏదైతే రిపీట్ కావట్లేదో నెంబర్ అది లోపలనే ఉంచాలి. సో 5 రూట్ 2. సో 5 1 -1 బై రూట్ 2. సో cos theta is equals to -1 బై రూట్ 2 అంటే దాని అర్థమైంది, ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ టీటా cos విల్ బి -1 బై రూట్ 2. సో టీటా ఏ వాల్యూ పెడితే నాకు -1 బై రూట్ వస్తుంది 135 degrees. సో ఇది చాలామందికి డౌట్ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ వచ్చిన వాళ్ళకి ఈజీ. సో ఓకేనా. సో నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ క్వశ్చన్ నెంబర్ 1 6x minus 10y plus 3 kx minus 5y plus 8 is equals to 0 ఆర్ ప్యారలల్. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, 2 లైన్స్ ఇచ్చిండు, ఆ 2 లైన్స్ ప్యారలల్ అన్నాడు. ప్యారలల్ అని చెప్పి మనల్ని ఏమంటుండు, k వాల్యూ కనుక్కోమంటుండు. సో మనం ఆల్రెడీ కండిషన్ డిస్కస్ చేసినాం. ఏంది, ఒక 2 లైన్స్ ప్యారలల్ అయినా అనుకో, మనము కండిషన్ ఏంది దానికి చూడండి, ఆర్ ప్యారలల్ దెన్ a1 b2 ఈజ్ ఈక్వల్స్ టు a2 b1. అది వచ్చేసి కండిషన్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది లైన్ 1, ఇది లైన్ 2. లైన్ 1కి a1 ఎంత 6, b1 ఎంత -10, c1 వచ్చేసి 3. నెక్స్ట్ a2 ఎంత k, b2 ఎంత -5, c2 వచ్చేసి 8. సబ్స్టిట్యూట్ చేసుకోవడం ఈ కండిషన్లో. a1 b2 ఈజ్ ఈక్వల్స్ టు a2 b1. చూడండి, a1 b2 ఈజ్ ఈక్వల్స్ టు a2 b1. a1 ఎంత 6, b2 ఎంత -5. 6 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్స్ టు a2 b1. a2 ఎంత k, b1 ఎంత -10. సో k ఇంటూ -10. సో 6 ఇంటూ -5 -30 ఈజ్ ఈక్వల్స్ టు -k ఇంటూ 10 -10k. సో ఈ 10 అట్ కిందకి పంపించిన, -30 బై -10 అంటే మైనస్ క్యాన్సిల్, 10 1 10 3 సో k వాల్యూ ఎంత మనకి 3. నెక్స్ట్ 3x ప్లస్ 7y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, 7x మైనస్ ky ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ పర్పెండిక్యులర్. ఏమంటున్నాడు, ఈ లైన్ ఇంకా ఈ లైన్ పర్పెండిక్యులర్ అని అంటున్నాడు. మనల్ని ఏం కనుక్కోమంటుండు, k వాల్యూ కనుక్కోమంటుండు. ఎట్లా, ఇది కూడా మీరు ఆలోచించాలి.
if two lines a1x plus b1y plus c1 is equals to 0, a2x plus b2y plus c2 is equals to 0 are perpendicular, then a1a2 plus b1b2 is equals to 0. సార్ ఇది ఎందుకు a1a2 plus b1b2 is equals to 0 టూ లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటాయి అంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ప్రూఫ్ తోటి కలిపి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో చూడండి టూ లైన్స్ తీసేసుకున్న వాటి యొక్క a1 b1 c1 a2 b2 c2. ఇప్పుడు సింపుల్గా a1 a2 అంటే ఏమొస్తుంది మనకి a1 అంటే 3 a2 అంటే 7. సో 3 into 7 ప్లస్ b1 ఎంత 7 b2 ఎంత మైనస్ k ప్లస్ 7 into మైనస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. 3 7s are 21 ప్లస్ 7 into మైనస్ k మైనస్ 7k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 7k నటు పంపిస్తే 21 ఈజ్ ఈక్వల్స్ టు 7k, k ఈజ్ ఈక్వల్స్ టు 21/7. 7 1s are 7 3s are. సో k ఈజ్ ఈక్వల్స్ టు 3. సో క్లియర్గా అర్థమైందా? ఇవి వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్. సో మీకు ఇక్కడ ముందు ఫార్ములాస్ గుర్తుండడానికి అర్థం చేసుకోవడానికి ప్రాబ్లమ్స్, ఓకేనా? సో ఇందాక మనము 2 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు కూడా మనము ఒక 2 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసి వీడియోని ఎండ్ చేద్దాం. సో ఇందులో మన ఫస్ట్ ప్రాబ్లమ్ యొక్క క్వశ్చన్ ఏంది? ఇఫ్ అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 4x minus y plus 7 is equals to 0, kx minus 5y minus 9 is equals to 0 is 45 degrees, find k. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? సరే మనకు ఫస్ట్ ఏమి ఇచ్చిండు? మనకి ఏమి ఇచ్చిండంటే ఒక 2 లైన్స్ మధ్య యాంగిల్ వచ్చేసి అక్యూట్ యాంగిల్ అంట. అక్యూట్ యాంగిల్ అంటే ఏంది? 0 to 90 మధ్యలో ఉన్న ఏ యాంగిల్ అయినా మనం అక్యూట్ యాంగిల్ అంటాం. సో ఇంక్లూడింగ్ 0 to 90. సో వీటి మధ్యలో వీటితో కలిపి ఏ యాంగిల్ ఉన్నా కానీ దాన్ని అక్యూట్ యాంగిల్ అని అంటాం, ఓకేనా? సో అక్యూట్ యాంగిల్ ఎంత ఇచ్చిండు మనకి? 45 degrees ఇచ్చిండు. సో 45 is between 0 and 90గా. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నంటే కే వాల్యూ కనుక్కోమంటున్నంటే సెకండ్ లైన్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ కనుక్కోమంటున్నాడు. సో ఎట్లా కనుక్కుంటాం చూడండి. సో మనకు ఆల్రెడీ తెలుసు యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ ఫార్ములా అయింది. చూడండి, ఇఫ్ theta is angle between a1x plus b1y plus c1 is equals to 0, a2x plus b2y plus c2 is equals to 0, then cos theta is equals to a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square into root of a2 square plus b2 square. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లైన్ ఈక్వేషన్స్ తీసుకుందాం. 4x minus y plus 7 is equals to 0, kx minus 5y minus 9 is equals to 0. సో కోఎఫిషియంట్స్ రాసుకోండి. చూడండి ఇక్కడ a1 b1 c1 అంటే సింపుల్గా x అండ్ y కోఎఫిషియంట్స్ అని అర్థం. సో a1 అంటే x కోఎఫిషియంట్ ఎంత 4, b1 ఎంత -1, c1 ఎంత 7. సిమిలర్గా a2 ఎంత ఇక్కడ k, b2 -y, c2 -9. సో కాస్ మనకి యాంగిల్ ఎంత ఇచ్చిండు 45. సో ఇన్ ప్లేస్ ఆఫ్ టీ టైమ్ సబ్స్టిట్యూటింగ్ 45. సో కాస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు a1 a2, a1 ఎంత 4, a2 k, 4 into k ప్లస్ చూడండి ఒక చిన్న మిస్టేక్ అయింది ఇక్కడ, b1 అంటే -1, b2 into -5. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? బై చూడండి రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అంటే a2 స్క్వేర్ అంటే k స్క్వేర్ ప్లస్ b2 అంటే -5 హోల్ స్క్వేర్. సో 4k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ మిస్టేక్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4k ప్లస్ 5 బై రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 1 అంతా 17, రూట్ 17 ఇంటూ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ -5 స్క్వేర్ ఎంత 25. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ వరకు వచ్చిందా? cos 45 వాల్యూ ఎంత 1/√2. సో 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు 4k మైనస్ 5 బై 4k ప్లస్ 5 బై చిన్న మిస్టేక్ 4k ప్లస్ 5 బై రూట్ 17 ఇంటూ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 25. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చెప్పండి? క్రిస్ క్రాస్ చేస్తున్నా. దీన్ని దీంతో మల్టిప్లై చేసిన, దీన్ని దీంతో. సో దీన్ని మొత్తం 1తో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది కదా, ఈజ్ ఈక్వల్స్ టు ఈ రూట్ 2 నట్ సైడ్ పంపిస్తే ఇంటూ అవుతుంది. సో రూట్ 2 ఇంటూ 4k ప్లస్ 5. సో ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది? రూట్ 17 ఇంటూ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ 4k ప్లస్ 5. సో ఇక్కడ మనకి రూట్స్ ఉన్నాయి, అవి మనం ఎలిమినేట్ చేయాలి. సాల్వ్ చేయాలంటే మనకు రూట్స్ ఉండొద్దు. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో రూట్ 17 ఇంటూ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ 4k మైనస్ 5 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది రెండింటిది. సో 17 ఇంటూ k స్క్వేర్ ప్లస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా చూడండి రూట్ 2 హోల్ స్క్వేర్ ఎంత 2, 4k ప్లస్ ఇక్కడ మళ్ళీ 4k ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో రెండింటికి ఉంటుంది.
ఇప్పుడు మీరు చూడండి XY హోల్ స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది, X² Y² వస్తుంది కదా. సిమిలర్గా ఇక్కడ చూడండి √2 × 4k + 5 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా రాద్దాం, మీకు కూడా డౌట్ పోతుంది. ఏమొస్తుంది చెప్పండి, √2 హోల్ స్క్వేర్ × 4k + 5 హోల్ స్క్వేర్. సో అదే రాసిన నేను ఇక్కడ. నెక్స్ట్ 17 × k² 17k² + 17 × 25 425 2 చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a + b హోల్ స్క్వేర్ అంటే 16k² + 5² ఎంత 25 + 2 × 4k × 5 2 4s are 8 8k × 5 40k. సో 17k² + 425 2 × 16 32k², 2 × 25 50 + 2 × 40k 80k. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ 17k² 425 అటు సైడ్ పంపిస్తున్నా. నాకేమొస్తుంది 32k² + 80k + 50 -17² -17k² - 425 0. తర్వాత చూడండి నేను ఏం చేసిన, నాకు మొత్తం 32లకి నుంచి 17 తీసేయండి, 15k² 80k అట్లనే ఉంటుంది, 50లకి నుంచి 425 తీసేయండి, -375 వస్తుందా కదా. ఎస్. తర్వాత నేను ఏం చేసిన, టోటల్గా ఇందులోకి నుంచి 5 కామన్ తీసిన, కామన్ తీసి ఏమొస్తుంది 3k² + 80 ఎప్పుడు వస్తుంది 5 టేబుల్లో 16k ఇక్కడ -375 5 టేబుల్ ఎప్పుడు వస్తుంది 75 = 0. మీకు ఏమంటారు కామన్ తీయడం రావాలి, లేకపోతే మీరు ఇంత పెద్ద నెంబర్స్ని సాల్వ్ చేయలేరు. 15k² + 80k - 375. సో యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ విత్ బేసిక్స్. సో మనకి 5 అటు పంపిస్తే 0 అయిపోతుంది, 3k² + 8k - 75 = 0. సో ఇదేంది, ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ k, అవునా కదా. సో ఇప్పుడు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ k అన్నప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. సో ఫ్యాక్టరైజ్ ఎట్లా చేస్తాము, సింపుల్గా 75 × 3 చేయండి, ఎంత వస్తుంది మనకి 225k² వస్తుంది, -225k² వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి -225k² వస్తే మనం ఏ 2 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ఎట్లాంటి 2 ఫ్యాక్టర్స్ తీసుకోవాలంటే చూడండి మధ్యలో మనకి ఏముంది 8k ఉంది. సో వాటిని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి 8k రావాలి. సో 3k² + 9k - 25 ఓకే +9k +25k వెయిట్ ప్లస్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఎక్స్ట్రీమ్లీ సారీ, -9k + 25k - 75. చూడండి 3k × k - 3, మళ్ళీ ఇక్కడ నేను ఏం తీసినా ఓకే +25 ఓకే. సో +25 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది k - 3 వస్తుంది. సో చూడండి మళ్ళీ ఇందులోకి నుంచి ఏం తీసినా నేను k - 3 కామన్ తీస్తే ఏమొచ్చింది 3k - 25 = 0. k = 3, 3k - 25 = 0, 3k + 25. ఓకే. సో k = 3, k = -25/3. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ -3, 2 అండ్ మేక్స్ యాంగిల్ 45 degrees విత్ 3x - y + 4. సో ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి, నేను ఫిగర్ వేస్తా, ఆ ఫిగర్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ -3, 2. సో ఒక లైన్ తీసుకున్నా అది -3, 2 పాస్ అవుతుంది అండ్ మేక్స్ యాంగిల్ 45 degrees 45 degrees విత్ 3x - y + 4. సో ఇంకో లైన్ తీసుకున్నా, ఏదైతే మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్ ఉందో అది -3, 2 నుంచి పాస్ అవుతుంది, ఈ లైన్ 2 తోటి 45 degrees మేక్ చేస్తుంది. చూడండి మనము ఈ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలి, ఆ లైన్ అనేది -3, 2 నుంచి పాస్ అవుతుంది అండ్ ఆ లైన్ అనేది సెకండ్ లైన్ తోటి అంటే 3x - y + 4 తోటి 45 degrees మేక్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఈ పర్టికులర్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకేనా. సో ఎట్లా కనుక్కుంటామో చూద్దాం.
సో మనకు ఆల్రెడీ తెలుసు మనకి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్లో 2 ఫార్ములాస్ ఉన్నాయి. cos theta is equals to a1a2 plus b1b2 by root of a1 square plus b1 square into root of a2 square plus b2 square. ఇంకొకటి ఏంటంటే tan theta is equals to mod m1 minus m2 by 1 plus m1 m2. సో అవసరాన్ని బట్టి మనము వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ని బట్టి ఇందులో ఏదో ఒక ఫార్ములా వాడతాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు tan theta is equals to ఫార్ములా మనకి చాలా యూజ్ అవుతుంది. సో నేను ఆ ఫార్ములా కన్సిడర్ చేసిన. చూడండి, ఇఫ్ m1 m2 ఆర్ స్లోప్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ దెన్ tan theta is equals to mod m1 minus m2 by 1 plus m1 m2. సో ఇప్పుడు మనకి ఒక బేసికల్గా ఒక ఈక్వేషన్ని రాసుకోవాలంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనకి ఏం అవసరం చూడండి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి పాయింట్ ఉంది, పాయింట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనకు పాయింట్ ఉంది. ఇంకేం కావాలి, మనకి స్లోప్ కావాలి. సో స్లోప్ పాయింట్ ఉంటే మనము ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఫామ్ చేసేయచ్చు. ఎట్లా? యూజింగ్ స్లోప్ పాయింట్ ఫామ్. కానీ ఇక్కడ మనకి ఏం చిక్కు వచ్చింది, స్లోప్ లేదు. కానీ మనకు అక్కడ కండిషన్ ఏమి ఇచ్చిండు, 2 లైన్స్కి మధ్యలో యాంగిల్ 45 degrees అన్నాడు. సో మనం యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫార్ములా యూజ్ చేసి స్లోప్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. చూడండి, లెట్ ద స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ బి m1. సో మనకి ఏదైతే లైన్ ఈక్వేషన్ అనుకోవాలో దాని లైన్ ఈక్వేషన్ స్లోప్ m1 అనుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ రాసుకుందాం m1. ఓకే, అండ్ లెట్ ద స్లోప్ ఆఫ్ 3x minus y plus 4 is equal to 0 బి m2. దీన్ని m2 అనుకుంటున్నాం. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక ఫార్ములా రాస్తున్నాం చూడండి. స్లోప్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ మైనస్ a బై b. ఇది ఎందుకు రాసిన అంటే మన సెకండ్ లైన్ ఉందా, ఈ లైన్ ఏ ఫామ్లో ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో ఉందా లేదా. సో దాని స్లోప్ ఏమవుతుంది, మైనస్ a బై b కదా. సో స్లోప్ ఆఫ్ m2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a అంటే మైనస్ 3 బై b మైనస్ 1. మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎంత వచ్చింది మనకి 3/1. సో మనకి m2 స్లోప్ వచ్చేసింది ఎంత, 3. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. మనకి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఎంత ఇచ్చిండు, 45 degrees. సో టీటా ప్లేస్లో నేను 45 పెట్టుకోవాలి కదా. సో ఫస్ట్ నేను ఫార్ములా రాస్తున్నా. tan theta ఈజ్ ఈక్వల్స్ టు mod m1 మైనస్ m2. సో m1ని నేను m అనుకుంటున్నా ఫర్ టైం బీయింగ్. ఓకే, మనకు రాలేదు కాబట్టి m అనుకుంటున్నా. సో m1 అంటే ఎంత, m మైనస్ m2 అంటే 3/1 ప్లస్ m1 m2 అంటే m ఇంటూ 3. తర్వాత ఏం చేస్తాం, మనకి టీటా 45 తెలుసు కాబట్టి tan 45 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఈ మోడ్ని సపరేట్గా రాసుకున్నా. సో మోడ్ ఆఫ్ m మైనస్ 3/1 మోడ్ ఆఫ్ 1 ప్లస్ 3m. తర్వాత నేను ఏం చేసినాను చెప్పండి, ఈ మోడ్ ఆఫ్ 1 ప్లస్ 3m ఇటు సైడ్ పంపించిన. అప్పుడు ఏమవుతుంది, మల్టిప్లికేషన్. tan 45 ఎంత, 1 కదా. సో 1 ఇంటూ మోడ్ ఆఫ్ 1 ప్లస్ 3m ఏంది, మోడ్ ఆఫ్ 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ m మైనస్ 3. సో మనకి ఈ టోటల్ ఇదంతా సాల్వ్ చేస్తే మనకు వచ్చింది ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి, మనకి మోడ్ ఉందంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు రిమూవ్ మోడ్ ఎట్లా రిమూవ్ చేస్తాము, చాలామందికి డౌట్ ఇది. మీరు మోడ్ లోపల ఉన్న ఏ వాల్యూ మొత్తం అల్టిమేట్గా ఏంటంటే మోడ్ ఉందంటే పాజిటివ్ ఉండాలి వాల్యూ. ఓకే, ఇప్పుడు మోడ్ ఉండాలంటే పాజిటివ్ ఉండాలంటే ఆ మోడ్ని ఎలిమినేట్ చేయాలంటే నేను స్క్వేర్ చేయాలి. ఎందుకు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మోడ్లో మనకి -1 ఉందనుకోండి. ఇప్పుడు నేను దీన్ని స్క్వేర్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది, -1 స్క్వేర్ ఎంత, 1 కదా. నెక్స్ట్ ఇప్పుడు మోడ్లో 2 ఉంది, నేను స్క్వేరింగ్ చేస్తున్నా. 2 స్క్వేర్ ఎంత, 4 కదా. మీరు గమనించినట్టయితే మోడ్లో ఏ నెంబర్ ఉన్నా కానీ మనం దానికి స్క్వేర్ చేసినాం అనుకోండి, అది పాజిటివ్ అయిపోతుంది. స్క్వేర్ ఆఫ్ ఎనీ నెగిటివ్ నెంబర్ ఇస్ పాజిటివ్. ఇప్పుడు -2 హోల్ స్క్వేర్ ఎంత, 4 కదా. అట్లా మనం స్క్వేరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మోడ్లో ఉన్న ఏ నెంబర్ అయినా పాజిటివ్ అయిపోతుంది. అందుకే మనం ఏం చేస్తాం, మోడ్ని ఎలిమినేట్ చేయడానికి స్క్వేరింగ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మోడ్లో నెగిటివ్ నెంబర్ ఉందనుకుందాం, పాజిటివ్ నెంబర్ ఉంటే నో ప్రాబ్లం, స్క్వేరింగ్ చేస్తే పాజిటివ్ వస్తుంది. కానీ నెగిటివ్ నెంబర్ ఉందంటే మనం మోడ్ని ఎట్లా రిమూవ్ చేస్తాం, అక్కడనే మనకి స్క్వేరింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో స్క్వేరింగ్ చేస్తే మనకి మోడ్ అనేది ఎలిమినేట్ అయ్యి వాల్యూ పాజిటివే ఉంటుంది. సో మోడ్ ఆఫ్ 1 ప్లస్ 3m హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ m మైనస్ 3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా. సో 1 ప్లస్ 3m హోల్ స్క్వేర్ అంటే 9m స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3m ఇంటూ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 6m ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ m మైనస్ 3 హోల్ స్క్వేర్. m స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 2 ఇంటూ m ఇంటూ 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 6m. 9m స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6m, తర్వాత ఇవన్నీ ఇటు పంపించేసేయండి. -m స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 6m ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు చూడండి, 9m స్క్వేర్ మైనస్ m స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 8m స్క్వేర్, 6m ప్లస్ 6m ఈజ్ నథింగ్ బట్ 12m, 1 మైనస్ 9 ఎంత, -8 ఈజ్ ఈక్వల్స్ టు 0.
సో ఇప్పుడు చూడండి, ఇందులోకి నుంచి 4 కామన్ తీస్తున్నా. 4 ఆఫ్ 2m² ప్లస్ 3m మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 4 నాట్ పంపిస్తే 2m² ప్లస్ 3m మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, 2m² దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఎట్లా ఫ్యాక్టరైజ్ చేస్తాము? ఫ్యాక్టరైజేషన్ మీరు చేయాలి, ఎందుకంటే ప్రతిసారి దానికి లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియో. సో మీరు చేయాలి. 2m² ప్లస్ 4m మైనస్ 1m మైనస్ 2, 2m కామన్ తీయండి రెండింటిలోకి. 2m ఇంటూ m ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. కామన్ తీస్తే 2m మైనస్ 1 ఇంటూ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. m ఈజ్ ఈక్వల్స్ టు 1/2, m ఈజ్ ఈక్వల్స్ టు -2 సాల్వ్ చేస్తే. అయితే మీకు డౌట్ వస్తుంది, మనం ఏం కనుక్కోవాలి లాస్ట్కి? ఈ లైన్ యొక్క ఈక్వేషన్. సో దీనికి స్లోప్లు 2 ఉన్నాయి కాబట్టి 2 లైన్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈక్వేషన్ ఎట్లా కనుక్కోవాలి? మీరు స్లోప్ చెప్పారు, బాగానే ఉంది. సో m వాల్యూ ఎంత వచ్చింది నాకు? -2, 1/2. ఈక్వేషన్ ఎట్లా కనుక్కుంటాం అంటే, మన దగ్గర స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. స్లోప్ పాయింట్ ఫామ్ ఏంది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. చూడండి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఇది నేను చెయ్యట్లేదు, మీరు చేసి నాకు కమెంట్స్లో ఆన్సర్లు పెట్టండి. దీని ఈక్వేషన్ ఇది, మనకి 2 స్లోప్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అవుతుంది, తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.